కోపపడుడి, కానీ ఏం చేయొద్దు గమనించండి. మొదటి కోపం చెడ్డ కోపం, రెండవ కోపం నీతి కోపం. నీతిమత్వముతో కోపపడడం తెలుసుకున్నవారు, నీతి కలిగి కోపం వస్తే ఆ కోపాన్ని కొనసాగించుకోరు, ఆ కోపాన్ని మాపేసుకుంటారు. ఇప్పుడు రాత్రికి రాత్రి. కాబట్టి ఎప్పుడు కూడా కోపం ఏం చేయకూడదంట, నిద్ర చేయకూడదంట. కోపం ఎంత నిద్ర చేస్తే కోపం పడ్డోళ్ళు అంత పాపులు అవుతారంట. మీరు కలకాలం కోపం కలిగి ఉన్నవారైతే వెంటనే ఎవరు జ్వరపడతాడండి? సాతాను. కోపపడండి, కోపపడాలి, కోపపడకూడదని లేదు. యేసు ప్రభుకే కోపం వచ్చింది. కొరడా తీసుకుని ఏం చేశారు చెప్పండి? దేవాలయం అంతా కూడా జులుము చేసి శుద్ధి చేశారు. కోపం వచ్చింది ఆయనకి. అయినా వెంటనే ఏడుస్తారు, అయ్యో యెరూషలేము, ఇన్నిసార్లు మీ ముక్కుడు రెక్కల క్రింద తన పిల్లల్ని కాచుకోవాలని చూశాను, కానీ మీరు విననల్లకపోతురు. అప్పటికప్పుడే కోపం, అప్పటికప్పుడే తాపం. అది ప్రభు యొక్క విశేషమైన తత్వం.